సుందరేస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అతడే నా సైన్యం 39. నీకు నా ఆఫర్ నచ్చలేదా? మీ పెళ్ళికి 10 days ముందైతే వస్తా, తర్వాత మీ తమ్ముణ్ణి తెగ్గొట్టాలి. అతడు పడితే ఇదే ఇంట్లో ఉండిపోతా, లేదంటే లేదు. గెస్ట్గా మాత్రం నేను ఈ ఇంట్లో ఉండలేను. కొన్నాళ్ళు నేను ఒంటరిగా ఉండాలనుకుంటున్నా అంటుంది యక్ష. ధర్మ నీ కలలో పడ్డాడా? నోరు తెరిచి అంటుంది వన్య. హా, మరి మీ ఆయనలానే కత్తిలా ఉన్నాడు కుర్రోడు. చూస్తూ చూస్తూ ట్రై చేయకుండా ఎలా ఉండమంటావు అంటుంది యక్ష. ఆ మాటికి వన్య భయంగా వశిష్ఠ వైపు చూస్తే, వాడు ఈజీగానే పడతాడు, కాస్త గట్టిగా ట్రై చేయి, ఆల్ ది బెస్ట్ అని చెప్పిన వశి, నేను ఆఫీస్కి వెళ్ళాలి, ఈవినింగ్ కలుద్దాం, బుద్ధిగా ఉంటావుగా అని వన్యని చూసి అడుగుతాడు. తను నీతో ఏదో మాట్లాడాలంట, తనతో మీరు మాట్లాడండి, నేను వెళ్తాను అని చెప్పిన యక్ష వన్యను హత్తుకొని వదిలి దూరం జరిగితే, పార్కింగ్లో ఉన్నాడు ధర్మ అని చెప్తాడు వశిష్ఠ. మీ కోపం కాస్త తగ్గించుకోండి అని చెప్పి ఆమె వెళ్ళిపోతుంది. తను వెళ్ళే వరకు ఉన్న వన్య, ఇది నైటే వచ్చింది, అప్పుడే అలా ఎలా దారి తెలిసిందో అని అంటుంది. అందరూ నీలా ఉండరుగా, మా మాటలన్నీ విన్నావా నువ్వు అని అంటుంది వన్య. లేదు కొన్నే. ఏం ఇంకా నా గురించి ఏమైనా డీప్గా మాట్లాడుకున్నారా మీరు అని అడుగుతాడు అతడు. లేదు, టక్కున అబద్ధం చెప్తుంది ఆమె. అంటే శకుని గురించి మాట్లాడింది వినలేదన్నమాట ఇతను అని అనుకుంటుంది వన్య. సరే, ఇప్పుడు నాతో ఏం మాట్లాడాలి చెప్పు, ఆమెను చూస్తూ అడుగుతాడు అతడు. నాతో ఉండండి మీరు అంటే అని అడుగుతాడు వశిష్ఠ. ఈరోజు ఆఫీస్కి వెళ్ళొద్దు, నాతోనే ఉండాలి మీరు అని అంటుంది వన్య. ఇంపార్టెంట్ వర్క్ ఉంది, వెళ్ళాలి వన్య అంటాడు వశిష్ఠ. అయితే వెళ్ళండి అని తన రూమ్ డోర్ క్లోజ్ చేస్తుంటే అది ఓపెన్ చేసి లోపలికి వెళ్తాడు వశిష్ఠ. వెళ్ళండి, మళ్ళీ ఎందుకు నా దగ్గరికి వస్తున్నారు అని అంటుంది వన్య. నైట్ జరిగిన దానికి సారీ చెప్పాను నేను, దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేయాలి. చేయకపోతే అని అంటుంది వన్య. చేయాలరా, చెయ్యను అంటే ఎలా అని ఆమెను వెనక నుండి హత్తుకున్న అతడు, ఈ మధ్య బాగా సన్నపడ్డావు కదా అని అడుగుతాడు. లేదు, నేను ఎప్పుడు ఇలానే ఉండేదాన్ని. సర్లే కానీ సారీ. నాకేం వద్దు మీ సారీ.
యక్ష రాకపోయి ఉంటే నన్ను చంపేసేవాళ్ళు కదా మీరు అంటుంది వన్య. నువ్వు నా ప్రాణం అని చెప్పానుగా, ఏదో కోపంలో అలా చేశాను, కానీ నిన్ను అలా పెట్టినందుకు నేను కూడా బాధపడ్డానురా, అర్థం చేసుకో అంటాడు వశిష్ఠ. మీ సారీ యాక్సెప్ట్ చేయాలి, మిమ్మల్ని అర్థం చేసుకోవాలి, అన్నీ మర్చిపోయి హ్యాపీగా ఉండాలి, అన్నీ నేనే చేయాలి, మీరు మాత్రం ఏం చేయరు కదా అంటుంది వన్య. ఏం చేయమంటావు నన్ను ఇప్పుడు అంటాడు వశిష్ఠ. నాతోనే ఉండండి మీరు అంటుంది వన్య. సరే ఉంటాను, ఒక్క నిమిషం అని ఆమెను వదిలి భీమా అని కాల్ చేసి పిలుస్తాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. Do like and comment and subscribe. Thank you.